హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? గణపతి పండుగ అయితే వచ్చేస్తుంది కదండి. గణపతి పండుగ అయితే మేము గణేషుని కొనుక్కోవడానికి అయితే బయలుదేరాము. ఇంకా గణేషులు అయితే మాకు ఒక దగ్గర కనిపించాయి. గణేషులు తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. మా పిల్లలు అయితే ఇంకా అది కావాలి ఇది కావాలని చెప్పేసి అని అంటున్నారు. లాస్ట్కి ఒక గణేషుని అయితే తీసుకున్నాము. సేమ్ మా హస్బెండ్ వాళ్ళ కొలికు మేము ఇద్దరం కలిసి సేమ్ గణేషుని అయితే తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇంకా గణపతిని అయితే ప్యాక్ చేయించుకొని ఇంక ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. ఇంటికి వచ్చేసినాక ఇంకా మా హస్బెండ్ బైక్ పార్క్ చేసి వస్తా అని చెప్పేసి అని అన్నారు. సరే అని చెప్పేసి ఆయనకి చూసారా ఎంత సంబరంగా ఉందో. ఆయనకి గణపతి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయనకి గణేష్ పండగ రోజే ఉద్యోగం వచ్చిందనమాట. ఫస్ట్ మిలిటరీలో భర్తీ అయింది గణేష్ పండగ రోజే అనమాట. అందుకనేసి మా అత్తగారు ఎప్పుడు కూడా తనకు గణపతిని వెంట పెట్టి పంపిస్తుంది. ఇంకా మా ఇంట్లో గణపతి పండుగ అంటే చాలా పెద్ద పండగ అన్నట్టు. మా అత్తగారి ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ అందరికీ ఇది మాకు స్పెషల్ అనమాట. పండగ అనేది మాకు వచ్చేసి ఉగాది గణపతి పండగే పెద్దది కాబట్టి మేము ప్రతి ఒక్కటి కూడా నియమ నిష్టమాలతో బాగా చేసుకుంటాము ఈ పండగని. ఇంకా మా అత్తగారింటి పద్ధతి ప్రకారం అయితే మేము అన్ని ప్రసాదాలు పూజలకు స్టార్ట్ చేసుకొని ఇంకా మా హస్బెండ్కి 12కి డ్యూటీ ఉందన్నమాట. 12కి డ్యూటీ ఉందని చెప్పేసి ఫాస్ట్గా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా ఈ విధంగా గణేషుడిని ఇంకా చూసారా గణపతి ఎంత బాగుంది. గణపతిని చూసి కామెంట్ చేయండి ఎలా బాగుందో. నా గణేషుడు ఎంత బాగున్నాడు. మా పిల్లలకైతే ఇది నచ్చింది, అందుకనేసి ఇంక ఇదే తీసుకున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా నార్మల్ డెకరేషనే చేసుకున్నాడు, ఆయనకు వచ్చిన కాడికి చేసుకున్నాడు. ఈ లోపల మా పిల్లలు వీడియో తీసుకుంటూ కొట్లాడుకోవడం, మమ్మీ నాకు లడ్డు కావాలి, నాకు అది కావాలి ఇది కావాలంటుంటే ఆగండి నాన్న కొద్దిసేపు అని చెప్పేసి వాళ్ళని కొద్దిసేపు ఇది చేసుకున్నాను. ఇంకా ఈ ప్రసాదాలన్నీ సర్దుకోవడము అన్నీ చేసుకున్నాను. చేసుకోవడానికైతే చూసారా మేము అది కజ్జకాయ కుడుములు అంటారు మా అత్తగారింట్లో, అవే పెడతాం మేము 21. అదైతే చేసేసి 21 చేసాము. అది కజ్జికాయ కుడుములు అనేది మనం కజ్జికాయ అనేది పూరి పిండి తడుపుకుంటాము. పూర్ణం బూరి అంటాం కదా, పూర్ణం పిండితోటి మనం అలా చేసుకోవాలి. పూర్ణం పిండితోనే అలా కజ్జికాయలు చుట్టుకొని చేసుకోవాలి. నేనైతే ఇంకా అలా చేసుకొని 21 చేసి పెట్టాను. ఇంకా దేవుడి దగ్గర మా మామగారి దగ్గర పెట్టడానికి అన్ని ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒకటి కూడా మర్చిపోకుండా పంచామృతంతో సహా అన్నీ పెట్టి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ప్రిపేర్ చేసుకొని 1 బై 1 చేసుకుంటూ అలా వచ్చేసాను అనమాట. చేసుకుంటూ పోతుంటే అన్ని పనులు అయిపోతుంటాయండి. మా పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేశారు. మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారు నాకు. ఎందుకంటే తనకి గణపతి పండుగ అంటే ఇష్టం కదా, అందుకనేసే చాలా ఇంట్రెస్ట్గా చేశారు. కానీ ఏ పనైనా దేవుడికి విషయంలో బాగా చేస్తారనుకోండి. నన్ను ఎక్కడికైనా కూడా నా తోడే ఉంటూ నా వెంటే ఉంటూ ప్రతి ఒక్కటి నాతోటి నడిపించుకుంటూ తీసుకెళ్తారు మా హస్బెండ్. ఎందుకంటే నేను ఒంటరిగా అయితే ఎక్కడికి వెళ్ళలేమనమాట. హైదరాబాద్లో ఉంటే కంపల్సరీ మా హస్బెండ్ నేను కలిసే ఏదైనా షాపింగ్ చేస్తాం, లేదంటే నేను మా పక్కన వాళ్ళని తీసుకొని వెళ్తుంటాను. ఇంకా నాకు ఒక్కదాన్ని షాపింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా భయం. ఇంకా మా హస్బెండ్ తోటి అయితే షాపింగ్ చేసుకున్నాను. ఆయనకి మా పిల్లలకి ఇష్టమైన గణపతిని అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. లాస్ట్ టైం అయితే నేను ఒక్కదాన్నే చేసుకున్నాను గణేష్ పండుగ. ఎందుకంటే మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ ట్రైనింగ్లో ఉన్నారనమాట. సెకండ్ సర్వీస్ మిలిటరీలో సర్వీస్ అయిపోయి సెకండ్ సర్వీస్కి భర్తీ అవ్వడానికి మా హస్బెండ్ ఊటీలో ఉన్నారు. ఇంక ఈ ఇయర్ సెకండ్ సర్వీస్లో ఫస్ట్ పోస్టింగ్లో నేను గుజరాత్లో చేసుకుంటున్నా మొదటి గణేష్ పండుగ అనమాట ఇది నాకు. ఇంకా చాలా స్పెషల్గా ఉంటుంది కదా. చూసారా ఎంత ఇంట్రెస్ట్ నియమ నిష్టమాలతో. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టమైన పండుగ కాబట్టి ఇంకా చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటాం మేము పండుగ. అంటే కొంతమంది పండుగలు అంటే ఏముందులే అనుకున్నట్టు కేర్లెస్గా కాదు, ప్రతి ఒక్కటి కూడా నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసుకున్నాను. మా అత్తగారింట్లో చేసిన పద్ధతి ప్రకారం అయితే నేను వాళ్ళలా నేను చేయలేకపోయినా కానీ నాకు వచ్చిన విధంగా నేను చేసుకున్నాను. ఇంకా మా అత్తగారు అయితే చాలా బాగా చేస్తారండి పూజలు కానీ ఏదైనా కానీ. లాస్ట్కి ఇంకా